నేను ఈ వీడియో చేస్తే నాకు ఒక కామెంట్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ కామెంట్. మీరు ఇలా పాత వీడియోలు తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు? మీరు ఫ్రీగా తిరుగుతున్న రామ్ రహీం లాంటి వాళ్ళ మీద ఎందుకు వీడియో చేయరు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు వాడు ఇప్పుడు బయట ఉన్నాడని కూడా తెలీదు. ఫర్ ద అన్నోన్ రామ్ రహీం అనేవాడు వెధవల్లో బండ వెధవ. అంటే నాకు ఇంతకన్నా మర్యాదగా తిట్టడం రాదు. హీఈస్ వన్ ఆఫ్ ద నాస్టియెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ ద ఎర్త్. అండ్ నేను ఎందుకు మాట్లాడలేదు అంటే వాడు అసలు బయట ఉండడం తెలియదు నాకు. వాడికి పేరోల్ వచ్చిందంట. వాడికి ఆల్రెడీ ఇది 15th పేరోల్ అనుకుంటా. వాళ్ళ మీద రేప్ ఛార్జెస్ ఉన్నాయి, మర్డర్ ఛార్జెస్ ఉన్నాయి, క్యాస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయి. ఇంకా వాడి మీద లేని ఛార్జెస్ అంటూ లేవు. పైగా మన దరిద్రానికి వాడు ఒక 2-3 సినిమాలు కూడా తీశాడు. వాడు సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ గాడ్ మ్యాన్. అంటే వాడికి వాడే ఒక గాడ్ మ్యాన్ కింద, ఒక బాబా కింద వాడికి వాడే డిక్లేర్ చేసేసుకుని, వాడే ఒక సంస్థానం ఏర్పాటు చేసేసుకుని, వాడి భక్తుల్ని నానా రకాలుగా ఇంక మరి ఎలా చెప్పాలి, టార్చర్ పెట్టాడనండి, లేదంటే విక్టిమైజ్ చేశాడు, ఏదైనా చేశాడు. వై ఐ నెవర్ స్పోక్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే బికాజ్ అసలు వాడు బయట ఉండడం సంగతి నాకు తెలీదు. అండ్ వీడే కాదు, హిందూ అయినా, ముస్లిం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఎవడైనా సరే తప్పు చేసిన వాడు తప్పే. అంతే తప్ప వాడు ఫలానా పార్టీకి చెందితే వాడు తప్పు చేయలేదని, లేదా వాడు ఫలానా మతానికి చెందితే తప్పు చేయలేదని మాట్లాడే రకమైతే నేను కాదు. కానీ ఒక విషయానికి ఎప్పుడు కూడా 2 సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు రామ్ రహీం విషయంలో సెకండ్ సైడ్ లేదు. అక్కడ 2 వైపులా వాడు తప్పు చేశాడు, వాడికి కోర్టు శిక్ష వేసింది. కానీ ఈ వీడియో అసలు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? 5 ఏళ్ల క్రితం వీడియో. అంటే అంకితా భండారి అనే అమ్మాయి కేసు నడుస్తోంది. ఆ అమ్మాయిని 22లోనే మర్డర్ చేశారు. ఎవరు అంటే పుల్కితారియా అనే అబ్బాయి చంపేశాడు. పుల్కితారియా వాళ్ళ నాన్న అప్పట్లో బీజేపీ లీడర్. ఆయన బీజేపీ నుంచి కూడా తీసేశారు. ఆ పుల్కితారియాకి లైఫ్ సెంటెన్స్ కూడా పడిపోయింది. ఆ అమ్మాయికి జస్టిస్ జరిగింది మర్డర్లో. కానీ ఇప్పుడు ఏం చేశారంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఆ మర్డర్ జరిగినప్పుడు అతనికి కేవలం లైఫ్ సెంటెన్సే పడింది కాదు, డెత్ పెనాల్టీ వేయాలి. అండ్ వాళ్ళ నాన్న లీడర్ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ జరిగి న్యాయం సరిగ్గా జరగలేదు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చి ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. అయితే కోర్టు చెప్పింది అసలు అటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు, మేము మామూలుగానే జస్టిస్ ఇచ్చాము అని చెప్పి. అయినా మనకు తెలిసిందే కదా, కొన్ని టూల్ కిట్లు ఉంటాయి, ఉత్తుకి గొడవలు పెడతారు. సరే, డెత్ పెనాల్టీ పడాలి అంటే పడాలి, తప్పేం లేదు. మర్డర్ చేశాడు అబ్బాయి, ఒక ప్రాణం పోయింది. కానీ అన్ని కేసెస్లో డెత్ పెనాల్టీ పడదు. ఈ 6-year-old పాపని రేప్ చేసి చంపేశారు, ఆ అబ్బాయికి డెత్ పెనాల్టీ పడింది. అంటే డెత్ పెనాల్టీ అనేది డిపెండ్స్ ఆన్ ద బ్రూటాలిటీ, ఏజ్, సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్. ఎవరైనా లా వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పచ్చు వచ్చి. అయితే ఈ అంకితా భండారి కేసులో కూడా డెత్ పెనాల్టీ పడాలి అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు మరి ఎవరో నాకు తెలీదు, వాళ్ళు వచ్చి ఈ పాత వీడియోని బయటికి తీసుకొచ్చారనమాట. అందుకని పాత వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది పాతదైతే దీని వెలిడిటీ పోతుందా? పోదు. మీరు పాతైనా కొత్తైనా మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇట్లాంటిది పాస్ చేసినప్పుడు ఆడవాళ్ళ మీద అది ఎప్పటికీ నిలిచిపోతుంది. డిజిటల్ ఫుట్ ప్రింట్ ఈజ్ ఫర్ ఎవర్. మీరు ఈ రోజు మాట్లాడేసి నేను అపాలజైజ్ చేసేసానంటే నో. ఇలాంటి కాంట్రవర్సీలు జరిగినప్పుడు మనం 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్స్ కూడా చూడాలి. కానీ మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అఫ్ కోర్స్ యూ విల్ బి పార్ట్ ఆఫ్ ఎ టూల్ కిట్ గ్యాంగ్.